గౌరవ తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి వాడు ఒక దొంగనా కొడుకు బాల్కసుమన్ అనేటోడు చెప్పు చూపించి మాట్లాడడం ఇది ఎంతవరకు సరైంది కాదు. ఇదే సందర్భంగా నేను బాల్కసుమన్ని కొన్ని విషయాలు నేను అడగదలుచుకుంటున్నా. అరే నా కొడక బాల్కసుమన్, నీ కేసీఆర్ మొట్టమొదటి హామీనే దళితుని ముఖ్యమంత్రి అని చెప్పి మోసం చేసిండు బిడ్డ. సిగ్గు లేకుండా సోయి లేకుండా వాని దగ్గర నువ్వు మోకరిల్లుకుంటా పని చేసుకుంటా, అరే లుచ్చనా కొడక నువ్వు రేవంత్ రెడ్డిని అనే అంత మునగాను అనుకుంటున్నావురా బిడ్డ. అరే ఎంతో మంది ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకున్నాను చెప్తున్నావు కదరా లుచ్చ. ఎంతో మంది ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా యావత్ ప్రజానికం అంతా గుర్తించినట్టుగా కూడా 1200 మంది విద్యార్థులు అమరులైతే తెలంగాణ కోసం ఇలా నీ ఒక కేసీఆరే ఈ తెలంగాణను తీసుకొచ్చినట్టుగా, వాళ్ళ కుటుంబమే తెలంగాణను తీసుకొచ్చినట్టుగా, వాళ్ళు చావడానికి ఒక్కరికి కూడా ఆ అర్హత లేనట్టుగా ఎవడ్రా తెలంగాణ కోసం చచ్చింది నా కొడక. ఇలా ఉస్మానియా విద్యార్థులు ఆత్మ బలిదానాలు చేసుకుంటే ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రజానికమంతా యావత్ తెలంగాణ ప్రజానికమంతా ఎన్నో రకాలుగా ఉద్యమాలు చేస్తే ఇలా తెలంగాణ రాష్ట్రం సిద్ధించి 2 సార్లు అవకాశం ఇస్తే హామీలు తప్ప అమలుకు నోచుకున్నటువంటి దరిద్రమైనటువంటి పాలన ఏముందయ్యానంటే కేసీఆర్ గారి పాలన అని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. అరే నా కొడక, నువ్వు ఒక రేవంత్ రెడ్డి గౌరవ ముఖ్యమంత్రి అనేది కూడా చూడకుండా ఈ విధంగా మాట్లాడడం నువ్వు సరైన పద్ధతి కాదు బిడ్డ. ఒక దళిత జాతి నిన్ను కుక్కను కొట్టినట్టు కొట్టి బట్టలు కూడా తీసుకొట్టే సందర్భం కూడా వస్తుంది. నువ్వు తక్షణమే గౌరవ ముఖ్యమంత్రికి రేవంత్ రెడ్డి గారికి నువ్వు క్షమాపణ చెప్పిన దాకా కూడా ఎవరు వదిలే పరిస్థితి లేదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. నా కొడక, ఇంకొకటి, కనీసం విద్యార్థులకు ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కరికైనా ఉద్యోగ నోటిఫికేషన్ లేచిండా? కనీసం నిరుద్యోగ భృతి కల్పించిండా? ఎవరికి వచ్చింది తెలంగాణ? ఎవరికి వచ్చింది తెలంగాణ ప్రభుత్వం? ఏమో హామీలు ఆయన విడుదల చేసిండు. ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఇంకొకటి, అనేక రకాలుగా లక్షల కోట్ల బడ్జెట్ ను దుర్వినియోగం చేసినటువంటి ఘనత కూడా ఈ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకే దక్కింది. ఈ మిషన్ భగీరథ అని చెప్పి, మిషన్ కాకతీయ అని చెప్పి ఇలా ధనిక రాష్ట్రంగా ఉన్నటువంటి తెలంగాణను లోటు బడ్జెట్ గా చేసినటువంటి ఘనత ఇలా కేసీఆర్కే దక్కింది. ఇటువంటి దొంగలకు తెలంగాణ రాష్ట్ర ప్రజానికమంతా బుద్ధి చెప్పినాక కూడా ఇంకా సోయి లేకుండా ఒక పిచ్చి కుక్క గరిస్తే కాక వెర్రిలేసినటువంటి విధంగా ఇలా కేటీఆర్ గాని హరీష్ రావు గాని ఇవాళ ఇటువంటి చెంచాలు, ఇలా బానిసలు, ఇటువంటి లుచ్చనా కొడుకులు బాల్కసుమన్ లాంటి వాడు ఇట్లాంటి ఆరోపణలు చేయడం ఇది సరైనది కాదు, ఇది పద్ధతి కాదు. మేము ఉపేక్షించేది లేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. నా కొడక, నువ్వు తక్షణమే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి సమాధానం చెప్పి నువ్వు క్షమాపణ చెప్పాలని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటూ, నువ్వు ఎక్కడ కనిపించినా కూడా బిడ్డ నిన్ను మాత్రం బట్టలోడ తీసుకొట్టే సందర్భం ఖచ్చితంగా రాబోతాయని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇంకొకటి, నువ్వు చెప్పులు చెప్పిస్తున్నావు కొడక, ఈ అయ్యే చెప్పులతోటి నిన్ను పాదాలోనికి తొక్కేదాకా కూడా ఈ విడిచిపెట్టి పోమని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటూ, ఒక దళిత జస్టిస్ రాష్ట్ర అధ్యక్షునిగా మేడి నరేష్ కాంగ్రెస్ పార్టీ నాయకునిగా నేను డిమాండ్ చేస్తా ఉన్నా.